సో ఫాదర్ ఇస్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అదే ఆఫ్ రామారావు సార్, హ్యాస్ అ మేకప్ మ్యాన్ ప్లస్ అ బిగ్ ఫ్యాన్. అదే ఫ్యాన్ అంటే పిక్చర్ ఫ్యాన్, పర్ఫార్మెన్సు, వాళ్ళు మంచి ఆర్టిస్ట్ అనేది నెక్స్ట్. కానీ చూసి ఆ కళ్ళు అక్కడ నుంచి మేము అందరూ చిన్నప్పుడు చెప్తారు మా దగ్గర, నాకు చాలా గుర్తుంది, మేకప్ వేసిన తర్వాత నా కళ్ళు అక్కడి నుంచి రాదురా, బా నా కళ్ళు అక్కడి నుంచి రాదు, నన్ను అలాగైతే చూస్తాను నేను, రెప్పార్పకుండా చూస్తారు. అలాగే చూస్తాను నేను వేసింది అది తర్వాత. కానీ దాని తర్వాత మేకప్ వేసి ఆ డ్రెస్ వేసుకుని రామారావు గారు బయట వస్తే నేను ఒకసారి చూసి తర్వాత వెళ్తాను. యాక్చువల్లీ అసిస్టెంట్ చేస్తారు ఫస్ట్, ప్రైమ్ మేకప్ కంప్లీట్ ఫాదర్ చేసిన తర్వాత ఈ చెయ్యి అది ఇది కంప్లీట్ అసిస్టెంట్ చేస్తారు. కానీ అప్పుడు కూడా వీళ్ళు అక్కడ మాట్లాడి ఇస్ బ్రదర్, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ రుక్మాంత్ గారు బ్రదర్, వాళ్ళందరూ చాలా క్లోజ్. సో అలాంటి వాళ్ళ దగ్గర తర్వాత వాళ్ళ బ్రదర్లో ఒకరు ఉన్నారు, అవును, వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడి తర్వాత అక్కడ ఇది చూసి వస్తారంటారు. నాకు అంత ఒక ఫ్రెండ్షిప్. అంటే మేకప్ ఇంట్లోనే వేసేవాళ్ళు అండి? అక్కడ వెళ్తారు, ఇంటికి వెళ్తారు, రామారావు గారు ఇంటికి వెళ్తారు. దట్ ఈస్ ఆఫ్టర్ వాహిని. ఏమైందంటే వాహిని నుంచి ఫాదర్ వచ్చారు, వచ్చి ఇండిపెండెంట్ అయ్యారు. ఇండిపెండెంట్ అయిన తర్వాతనే రామారావు గారు ఏం చెప్పారంటే మాతో పీతాంబరం గారే ఉండాలని చెప్పి కంప్లీట్గా ఫాదర్ అండ్ ఎన్టీఆర్ గారు. సో ఆ టైంలో ఏదో ఒక మాటలో ఎక్కడో ఒక చూసి ఎంజీఆర్ గారు పిలిచారు. ఎంజీఆర్ ఏంటంటే రామారావు గారికి దేవుడు మేకప్ అది ఇది వేస్తున్నారు, అది ఇది ఏంటి పిలిచారు. దాని తర్వాత వెన్ ఈ వెంట ఎంజీఆర్ ఆల్సో లైక్డ్ ఫాదర్. బట్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ మా ఫాదర్కి ఏం దొరికిందంటే పీతాంబరం గారికి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అవుట్డోర్ వెళ్తున్నారంటే అవుట్డోర్కి ఫాదర్ వెళ్ళాలా కాదు. ఓకే. బట్ ఫాదర్కి ఎన్టీఆర్ గారికి చెప్తారు, అనయ్య అదే సారీ బ్రదర్, ఎంజీఆర్ గారు బ్రదర్ ఉన్నారు, బ్రదర్కు మీరు చేసుకోండి, బ్రదర్కి చేసుకోండి, నేను వచ్చేస్తాను, ఒక 5 days 1 weekలో వచ్చేస్తాను, ఏదైనా ఉంటేనే ఒక రోజో 2 రోజో మీరు వస్తే చాలు, బ్రదర్ చూసుకోండి. సో ఎంజీఆర్ గారు బయట వెళ్తే అవుట్డోర్ వెళ్తే ఎంజీఆర్ గారి దగ్గర చెప్తారు, బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి నేను ఇక్కడ ఇండోర్లో ఉన్నారు, నేను చూడాలా అంటారు. బ్రదర్తో ఉండండి, బ్రదర్ చూసుకోండి, మీరు ఉంటేనే బాగుంటుంది. ఎంజీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి అంత ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఫ్రెండ్షిప్ చాలా సార్, అది నేను నిజంగా చెప్తాను, దేవుడు చెప్తాను, సీఎం అన్నది ఎంజీఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఓకే. దట్ వన్ ఎవ్రీవన్ నోట్స్. ఏంటంటే ఎంజీఆర్ గారు ఫస్ట్ నుంచి ఆ పాలిటిక్స్ అది ఇది అన్నీ పోతుంది, కానీ ఎన్టీఆర్ గారికి మా ఒక అందరికీ తెలుసు, హీ వాస్ ఓన్లీ సినిమా, ఈ పాలిటిక్స్ అన్నది లేదు. అవును. బట్ ఎన్టీఆర్ గారికి ఒకటి ఏంటంటే తప్పు అంటే తప్పు, అదే పాలిటిక్స్ లేదంటే కూడా ఎవరైనా తప్పు చేశారంటే అది పొలిటీషియన్ కైనా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అంటే కూడా హీ విల్ టెల్ నో నాన్ సెన్స్ ఏంటి అంటాడు. సో హీ వాస్ అ సోషల్, దట్ ఈస్ సోషల్లో సొసైటీలో ఏమైనా జరిగితే ఎన్టీఆర్ గారు ఊరికే ఉండరు. అవును. బట్ హీ డింట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కమింగ్ యాజ్ అ సీఎం అండ్ కమింగ్ యాజ్ అ పొలిటీషియన్. అది ఒక ఇన్సిడెంట్ మన ఇంట్లో జరిగింది. అది ఏంటంటే 1981 జూన్ 3 పెద్దయినా నా పెద్ద బ్రదర్కి పెళ్ళి జరిగింది. ఏ పెళ్ళి, నా సిస్టర్ పెళ్ళి, నా పెళ్ళి, నా ఎల్డర్ బ్రదర్ పెళ్ళి, అన్ని రామారావు గారు ఎంజీఆర్ గారే. వీరు లేకుండా మన ఏ చిల్డ్రన్స్కి పెళ్ళి జరగలేదు. వితౌట్ దెమ్ దెర్ ఇస్ నో. అదే. అండ్ వీ డోంట్ డూ విత్ ఈ పూజారి ఎవరు లేరు, మన పూజారి మన దేవుడు ఇవరు ఇద్దరే. ఓకే. వీ హావ్ నెవర్ కెప్ట్ ఎనీ. ఒకేసారి ఇద్దరింట్లో వచ్చి నేను కూడా అప్పుడు పరిస్థితి అది అది ఇంకా 1972 అది నేను ఆ తర్వాత చెప్తాను. కానీ అక్కడ వచ్చి అక్కడి నుంచి చెప్పొచ్చా? ఓకే, చెప్పచ్చు, పర్లేదు. సీఎం జూలై 3 మ్యారేజ్ నా బ్రదర్కి. పెళ్ళి తర్వాత ఎంజీఆర్ గారు సీఎం, రామారావు గారు వచ్చారు, మేకప్లో వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత చాలా రోజులు అయింది, ఒక 4 months 5 months అయింది. ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చూసి
తర్వాత ఎంజిఆర్ గారు ఏమని చెప్పారంటే నా బండిలు రండి నేను డ్రాప్ చేస్తాను అన్నారు సీఎం. రామారావు గారు ఏం చేశారు, వద్దు బ్రదర్, మీరు సీఎం, మీకు పని ఉంది, నా బ్రదర్తో కూర్చొని నా వెళ్ళాలా, చాలా రోజు అయింది. అప్పుడు వెళ్ళారు సార్. ఇది చెప్పింది నాకు జేపీఆర్ అని ఒక ఈ కాలేజ్ ఒకటి, జేపీఆర్ అని పెద్ద ఏడీఎంకేలో పెద్ద మనిషి, కె శంకర్ అని పెద్ద డైరెక్టర్, వీళ్ళిద్దరే కార్లో కూర్చుంటున్నారు. వీళ్ళు ఎంజిఆర్ గారి కార్లో. తర్వాత వీళ్ళు వెళ్ళి జేపీఆర్ కూర్చాడు, వారు ఇద్దరు ఫ్రంట్లో కూర్చున్నారు, వీళ్ళు ఇద్దరు వెనకాల. అప్పుడు అడిగారు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంకా యాక్ట్ చేస్తారంటే ఎప్పుడు వీళ్ళు చెప్పారు, ఏం బ్రదర్ చేయాలా, నేను ఐ విల్ సిట్ ఇన్ ఫార్మ్, ఐ విల్ సీ ఫార్మ్, ఈ లైక్స్ ఫార్మింగ్, నేను వద్దు బ్రదర్ మీరు పాలిటిక్స్కి రావాలా ఎంజిఆర్ గారు అన్నారు. ఇక్కడ ఇది నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఇది జరిగింది. మీరు పాలిటిక్స్ రావాలని వెంటనే రామారావు గారు, నాకు వద్దు బ్రదర్, నేను ఐఎమ్ ఎంఏ అండ్ ఐ రీడ్ వన్ ఇట్, ఐ డోంట్ మా పేషెంట్స్కి అది వద్దు అన్నారు. లేదు, మీరు అక్కడ ఒక ఇండివిజువల్ పార్టీ లేదు ఆంధ్రాలో, ఇట్ ఈస్ ఓన్లీ నేషనల్ పార్టీ. సో ఇఫ్ యూ స్టార్ట్ సెపరేట్ పార్టీ, యూ విల్ ఇండివిజువల్ స్టేట్ పార్టీ ఒకటి కావాలి కదా. తర్వాత ఒక కన్ఫ్యూషన్లో ఉంది, ఓకే అన్నారు. అప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్. తర్వాత ఫాదర్కి ఫోన్ చేస్తారు, బ్రదర్ దగ్గర చెప్పండి స్టార్ట్ చేస్తానని. సార్ 11th డే ఈ స్టార్టెడ్. గుర్తుందంటే ఆ టైం చూసుకోండి, ఆ టైము ఆ 9th or 11th డే హీ స్టార్టెడ్ దిస్ పార్టీ విత్ ఇన్ నో టైం. ఎంజిఆర్ షాక్ అయ్యారు. 1982 March 29th పార్టీ స్టార్ట్ చేశారు. చూసుకోండి, ఇంతే 9 months. విత్ ఇన్ 9 months హీ స్టార్టెడ్ పార్టీ అండ్ విత్ ఇన్ అనదర్ 9 హీ బికేమ్ సీఎం. జూలై వెళ్ళి ఇక్కడ మార్చిలో ఇది స్టార్ట్ చేశారు పార్టీ తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాను నాన్న వెళ్ళినప్పుడు ఇక్కడ పోయస్ గార్డెన్లో రామారావు గారి ఇల్లు, పెద్ద క్రౌడ్. నేను లోపల వెళ్ళాను, ఫాదర్ చూసి ఏంటంటే నాకు చాలా ఇష్టం